ప్రజలపై ధరలు, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయాలని, ధరలు తగ్గించాలని, ఉపాధి కల్పించాలని తదితర డిమాండ్లతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజాపోరు కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో నిర్వహిస్తామని సిపిఎం రాజమహేంద్రవరం నగర కార్యదర్శి పవన్ తెలిపారు. ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలని అధికారంలోకి వచ్చి 150 రోజులైనా ఆ హామీల విషయాన్ని ప్రస్తావన చేయకుండా మన బడ్జెట్లు పెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో ప్రజలకు కేటాయించాల్సినటువంటి కేటాయింపులు ఏమాత్రం సక్రమంగా చేయలేదు. కాబట్టి సమస్యలు పరిష్కరించాలి, అధిక ధరల భారాన్ని తగ్గించాలి, నిత్యావసర వస్తువులు ప్రజలు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. విద్యుత్ ఛార్జీలు ఇప్పటికే బాదుడు కొనసాగుతూ ఉంది. మళ్ళీ అదనంగా ట్రూ అప్ ఛార్జీల పేరుతో 17,000 కోట్ల రూపాయలని అదనంగా మోపేదానికి ప్రభుత్వాలు సిద్ధమైనవి. దీన్ని మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు రాజమండ్రి నగరంలో ప్రజల యొక్క కనీసం మంచినీరు కూడా సక్రమంగా అందించేటువంటి పరిస్థితి లేదు. గోదావరి ఒడ్డున ఉన్నటువంటి వాళ్ళకు కూడా సురక్షితమైన త్రాగునీరు పూర్తి స్థాయిలో అందట్లేదు. చాలా విచారకరమైన అంశం. డ్రైనేజీ వ్యవస్థని కాలం చెల్లిపోయిన వ్యవస్థ ఈనాటికి కొనసాగుతూ ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ఆధునీకరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు చదువుకున్న యువతకి ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి వాటిని కూడా ప్రైవేటీకరించేటువంటి విధానాలని ప్రభుత్వం తలకెత్తుకుంటా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలని అధికారంలోకి వచ్చి 150 రోజులైనా